దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభువు నామములో శుభములు కలుగును గాక. ఈరోజు మన నేటి వాక్య ధ్యానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. నేను నీకు సంతానము కలుగు చేయుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దావీదుతో దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట. ఈ వాక్యం ప్రకారం చూస్తే దావీదు యుద్ధముల్లో ఓడించి నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత దావీదుని తన నగరయందు కాపురం ఉండి నాతాన్ ప్రవక్తను పిలిచాడు. అయితే దావీదేమో దేవదారు రాణితో కట్టిన నగరంలో నివాసం చేస్తున్నాడు. దేవుని మందసం గుడారంలో ఉంది. అయితే దావీదు అనుకున్నాడు, అయ్యో నేను దేవుని మందిరాన్ని గుడారంలో ఉంచి నేనేమో దేవదారు కర్రలతో కట్టిన నగరంలో నేను కాపురం ఉన్నానని చెబుతూ బాధపడతాడు. దేవునికి ఒక మందిరం కట్టాలని. అప్పుడు నాతాను పిలిచి అంటాడనమాట. అయితే నాతాను అంటాడు, నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగూ చెప్పు. అంటే మందిరం కట్టాలని దావీదు అనుకుంటున్నాడు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేది ఏదంటే, దావీదు నేను గొర్రెల దొడ్లోని తీసుకొచ్చి ఇశ్రాయేలు జనుల మీద అధిపతిగా నియమించాను. అతను ఎక్కడికైతే ఏ చోటుకు వెళ్తున్నాడో అక్కడ నేను తోడుగా ఉండి శత్రువుల ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలో ఘనులైన వారికి కలిగిన పేరునిచ్చాడు. అయితే ఇప్పుడు జనుల మీద న్యాయాధిపతులుగా నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండానట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిది ఏమనగా నేను నీకు సంతానము కలుగు చేయదు. ఇంతకీ ఏమిటి సంతానం అంటే, మందిరం కట్టాలని దావీదు అనుకుంటున్నాడు. తన మనసులో నాతాను కూడా చెప్పాడు. కానీ దావీదు మందిరం కట్టడానికి ఆయన పనికిరాడు. ఎందుకు అంటే యుద్ధాల్లో అనేక మంది రక్తాన్ని ఒలికించినటువంటి దావీదు అదే చేతులతో దేవుని మందిరం కట్టడానికి మరి దావీదు పనికిరాడు. కాబట్టి అక్కడ అంటున్నాడు నాతాను ప్రవక్తతో, నేను నీకు సంతానమును కలుగు చేస్తాను. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. ఎవరు పడితే వాళ్ళు మందిరం కట్టడానికి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ చేయకూడదు. మందిరం అనేది ఆయనే కట్టించుకోవాలి. ఆ మందిరములో ఆయనే నివాసం చేయాలి. కాబట్టి సంతానాన్ని నీకు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఆ సంతానమే సొలొమోనుని ఇచ్చాడు దేవుడు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడు. అతని రాజ్యం సింహాసనం నిత్యముగా స్థిరపరుస్తాను. ఈ రోజున మనకు కూడా సంతానం ఇచ్చాడు దేవుడు. మరి దావీదుకి ఇచ్చిన సంతానం దేవుని యొక్క నామం మహిమార్థమై 40 సంవత్సరాల సువర్ణ పరిపాలన చేసింది ఆ సంతానం, అనగా సొలొమోను. కానీ ఈ రోజున నీ గర్భాన పుట్టినటువంటి నీ సంతానం దేవుని యొక్క నామ ఘనత కొరకు ఘనత తెచ్చిగా ఉందా? ఆయన నామానికి అవమానం తెచ్చే గరంగా నీ సంతానం ఉందా? ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. కానీ ఆయన సంతానంగా ఉన్న నీవు ఆయన కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? తండ్రి ఇచ్చినటువంటి సంతానం మనకి వాగ్దానం చేసిన పుత్రుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన గొప్ప రక్షణ మనకు తెలుసు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, దావీదుకి సొలొమోను సంతానం ఇస్తే
నీ గర్భాన నా గర్భాన్ని యేసుక్రీస్తుని సంతానంగా ఇచ్చాడు. యేసుక్రీస్తుని అనే కుమారుని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి రక్షణ, వాళ్ళకి ఆశీర్వాదం, వాళ్ళకి దీవెన. చనిపోయిన తర్వాత ఒక భరోసా, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉంటాం. కాబట్టి ఆ సంతానాన్ని కలిగి ఉన్నవా? ఈ సంతానం దేవుని మాటకు లోబడుతుందా, దేవుని మాట వింటుందా అనేది ఒకసారి గమనించుకొని ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే సంతానంగా ఈ సంతానం ఉండాలని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.